హలో లిటిల్ ఛాంప్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బెడ్ టైమ్ స్టోరీస్. నేను మీ స్టోరీ టెల్లర్. ఈరోజు కథ ఏంటి అంటే షేరింగ్ ఈజ్ కేరింగ్. కిట్టు ఈరోజు నేర్చుకున్న లెసన్ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. టైం ఉదయం 6 అయింది. సూర్యుడు కూడా నిద్ర లేచేశాడు. కిటికీలోంచి సూర్యకిరణాలు కిట్టు బెడ్ మీద వరకు వచ్చి కిట్టుని నిద్ర లేపాయి. గబగబా బెడ్ క్లీన్ చేసి బ్రష్ చేయడానికి బాత్రూంలోకి వెళ్ళాడు. నీట్‌గా బ్రష్ ఇంకా స్నానం చేసి స్కూల్‌కి రెడీ అయిపోయాడు. ఇంతలో కిట్టు వాళ్ళమ్మ కిట్టుకి ఇష్టమైన ఇడ్లీని ప్రిపేర్ చేసింది. కిట్టు బ్రేక్‌ఫాస్ట్ చేసేసి పాలు తాగి తన రూమ్‌కి వెళ్ళాడు. అక్కడ ఉన్న తన బ్యాగ్‌లో బుక్స్ అన్నీ సర్దేసి స్కూల్‌కి స్టార్ట్ అయిపోయాడు. నడుచుకుంటూ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు దారిలో ఒక తాత బెంచ్‌పై కూర్చొని ఉండటం చూశాడు. కిట్టుకి తాత చాలా బాధగా, నీరసంగా కనిపించాడు. కిట్టు తాత దగ్గరికి వెళ్ళి, "మీరు చాలా నీరసంగా ఉన్నారు. ఏమైంది?" అని అడిగాడు. అప్పుడు తాత, "బాబూ, నేను ఈ ఊరికి కొత్త. అన్నం తిని 3 రోజులవుతుంది. డబ్బులు కూడా ఏమీ లేవు" అని చెప్పాడు. కిట్టుకి బాధ వేసి వెంటనే తన లంచ్ బాక్స్లో ఉన్న శాండ్విచెస్లో నుండి ఒక శాండ్విచ్ని తాతకు ఇచ్చాడు. ఆ తాత చాలా సంతోషంగా కిట్టు ఇచ్చిన శాండ్విచ్ని తిని కిట్టుకి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. తరువాత కిట్టు స్కూల్కి వెళ్ళాడు. స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తనకు స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ని కంప్లీట్ చేశాడు. తరువాత కిట్టు వాళ్ళ అమ్మతో ఈరోజు తను చేసిన పని గురించి, ఇంకా స్కూల్లో జరిగిన విషయాల గురించి చెప్పాడు. అప్పుడు వాళ్ళ అమ్మ కిట్టుని మెచ్చుకొని తనకు ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసింది. ఆ ఫుడ్ని కిట్టు ఇంకా వాళ్ళ నాన్న టీవీ చూస్తూ తినేశారు. ఆ తర్వాత కిట్టు వాళ్ళ అమ్మా నాన్నకి గుడ్ నైట్ చెప్పి తన రూమ్లోకి వెళ్ళి నిద్రపోయాడు. సో లిటిల్ ఛాంప్స్, ఈ కథ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? మన దగ్గర ఉన్నప్పుడు చేద్దాంలే అని అనుకోవడం కాకుండా, మీరు కూడా ఇలా కిట్టులాగా ఎవరన్నా ఆకలితో కనిపించినప్పుడు ఫుడ్ షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కథతో మీ స్టోరీ టెల్లర్ మీ ముందుకి వస్తుంది. అంతవరకు బాయ్ మరి. ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి కథలు మరికొన్ని వినాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టడం మర్చిపోకండి.